ప్రాఫెట్ మొహమ్మద్ గారి టీచింగ్స్కు ప్రభావితం అయ్యారు. ప్రాఫెట్ మొహమ్మద్ను నమ్మసాగారు. ఇక్కడ మక్కా ఎందుకు ప్రత్యేకం అంటే మక్కాలో ప్రాఫెట్ మొహమ్మద్ పుట్టారు. మదీనా ఎందుకు ప్రత్యేకం అంటే మదీనాలో ఇస్లామిక్ రాజ్యం స్థాపింపబడింది. సో మక్కా మదీనా యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. 630 CEలో ప్రాఫెట్ మొహమ్మద్ తిరిగి మక్కాకు తన ఫాలోవర్స్తో తిరిగి వచ్చారు. కాబాలో అప్పటి వరకు ఉన్న ఐడల్స్ను ఇమేజెస్ను తీసివేసి అందరూ అల్లానే నమ్మాలి అని సందేశం ఇచ్చారు. ప్రాఫెట్ మొహమ్మద్ చేసిన అతిపెద్ద అచీవ్మెంట్ ఏంటి అంటే అప్పటి వరకు వేరువేరు ట్రైబ్స్గా వేరువేరు గ్రూప్స్గా ఉన్న ప్రజలను కలిపారు. ప్రజల్లో యూనిటీను తీసుకొచ్చారు. ఈవెన్చువల్లీ మక్కాలో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ కూడా ప్రాఫెట్ మొహమ్మద్ను నమ్మారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. జుడాయిజం క్రిస్టియానిటీకు ఆల్టర్నేట్గా ఇస్లాం మతం 7th centuryలో బాగా స్ప్రెడ్ అయ్యింది. కథలో ట్విస్ట్ వచ్చింది 632 CEలో. 632 CEలో ప్రాఫెట్ మొహమ్మద్ తమ దేహాన్ని వదిలారు.